చేస్తారా? రమణారెడ్డి గారు అందరికీ నమస్కారం. రమేష్ గారు కూడా ఇప్పుడు దాకా మీరు మాట్లాడిన డిబేట్ మొత్తం మీద ఆ ముగ్గురు నేరస్తుల్ని ఏ విధంగా వాళ్ళు చాలా పతివ్రతలు పద్ధతైన వాళ్ళు అనే విధంగా ఆయన ఫోకస్ చేస్తూ వస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారు పరామర్శలు అంటే ఆయనకి ఎక్కడైతే పనికి మాలిన పరామర్శలు ఆయన చేస్తూ ఉంటాడు. దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఏదో ఒక చిచ్చు పెట్టాలి, ఏదో ఒకటి అలిగేషన్ చేయాలి, రాష్ట్రంలో ఎక్కడైనా శాంతి భద్రతలు లోపించాలి అనేది ఆయన ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు మాకు తెలుగుదేశం నాయకుడు నర్సిరెడ్డి గారు చెప్పినట్టు ఆత్మతో మాట్లాడేదానికో శవాల దగ్గరకో లేకపోతే ఇంకోటో ఆయన పోతా ఉంటాడు. దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లు పరామర్శడానికి వేడైనా ఆయన మంత్రి, ఆయన ఏదైతే కేబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా పరామర్శించడానికి ఆయన టైం లేదు. కానీ గంజాయి బ్యాచ్ ని పరామర్శించడానికి మాత్రం ఆయన పోయాడు. సరే, ఆయన విజ్ఞతకు వదిలేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు 4 మాటలు మాట్లాడండి. శాంతి భద్రతలు అదుపు దెబ్బాయి, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఏపీలో దారుణ పరిస్థితుల్లో వైసీపీ నేతల మీద తప్పుడు కేసులు. ఇక్కడ ఒక విషయం బ్రహ్మనాయుడు గారు, వైసీపీ నేతల మీద ఇప్పుడు తప్పుడు కేసులు ఒక్కటి రాష్ట్రం ఫైల్ కాల. ఇప్పుడు దాకా అరెస్ట్ అయినటువంటి ఏ వ్యక్తులైనా కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆ ప్రభుత్వం యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఆ యాక్షన్ తీసుకొని వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ఒకటి. రెండోది, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల్లో ఏనాడు ఒక కోర్టుకి ఒక డీజీపీ స్థాయి వ్యక్తి బోన్లో నిలబడుకున్న దాఖలాలు లేవు. మన దరిద్రం మన రాష్ట్రాన్ని బట్టిన అరెస్టు ఏంటో, గత ప్రభుత్వంలో డీజీపీ కోర్టు బోనెక్కాడు, సిఎస్ కూడా కోర్టు బోనెక్కాడు, కోర్టు కూడా చివాట్లు పెట్టి ఈ రోజు ఐపీఎస్ లో ఐఏఎస్ కూడా అరెస్ట్ అయ్యారు. ఇది మీరు చేసిన నిర్వాహకం, మీరు చేసిన పనికి మాలతనాలన్నీ కూడా ఈ ప్రభుత్వం మీద ఇంకొక మీద ఆపాదించాల్సిన పని అయితే మీరు చేసిన కరెక్ట్ చేసి ఉంటే మీరు మాట్లాడచ్చు. అలా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ఏందో నాకైతే అర్థం కాల. పోలీసు రాజ్యాంగం, పోలీసులు అడ్డం పెట్టుకొని మీరు చేసిన దాచికాలు అర్థం ఉన్నాయి. ఇంకొక విషయం బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఏదైతే నాయక్ ఎప్పుడైతే ఉన్నాడో సిఐ, నేను చూసాను వీడియో అంతా కూడా, ఆ పోలీసుని వీళ్ళు కొట్టిన విధానం కూడా చూసాము. అందుకని వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ కూడా జరిపోయింది పోలీసు. కానీ ఇదే నాయక్ గతంలో నా మీద వ్యక్తిగతంగా నా మీద కూడా కేసు పెట్టున్నాడు. ఎందుకంటే మాకు వైసీపీ ప్రభుత్వంలో నెల్లూరులో నాయక్ గారు పనిచేశారు. నాయక్ గారు పనిచేసినప్పుడు మా జిల్లా అధ్యక్షుడి మీద, ఇప్పుడున్న నుడా చైర్మన్ మీద అందరి మీద కేసులు పెట్టాడు ఇదే నాయక్. ఎందుకంటే ఆయన పోలీసు రాముల్ నాయక్ గారు స్పష్టంగా ఆయన పోలీసు డ్యూటీ మాత్రమే చేస్తారు. ఆనాడు గతంలో మా మీద కూడా కేసులు పెట్టిన సందర్భం ఉంది. కాబట్టి ఆయన్ని మీరు తప్పు పెట్టడం అనేది నిజంగా దౌర్భాగ్యం. రెండోది, ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థల గురించి మాట్లాడుతుంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకేమన్నా ఉందా? మీకు మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ఐపీఎస్ లో ఐఏఎస్ పెట్టుకుని ఆయన ఆడిన ఆటలు, ఆయన సాగించిన విన్యాసాలన్నీ చూసాం. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ దగ్గర నుంచి అచ్చెన్నాయుడు గారు అరెస్ట్, మీరు చేశారు కదా అరెస్టులు, ఎత్తుత్తి అరెస్టులు చేసి పోలీసు వ్యవస్థలు చేతులు పెట్టుకొని మీరన్నీ పనికి పనులు చేసి ఈ రోజు మళ్ళీ ఏదో ప్రేరాపనలు మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ఇది కానీ ఉండుంటే, బుద్ధి జ్ఞానం ఉండుంటే ఈ రోజు ఈ విధమైన మాటలు మాట్లాడడం చెప్పి మాత్రం నేను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఒక విషయం అండి సంపత్ గారు, ఒక విషయం. ఇప్పుడు పోలీసులు ఆ ముగ్గురు యువకుల్ని రోడ్డు మీద 3rd డిగ్రీ చేసిన అంశం ఏదైతే ఉందో, సరే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద బోల్డ్ కేసులు ఉన్నాయి. అందులో కొన్ని ప్రూవ్ అవ్వలేదు, కొన్ని కేసులు కొట్టేశారు. సరే, కారుమంత్రి రమేష్ గారు చెప్తారు ఏదైతే ఒక్కొక్కరి మీద కనీసం 1-2 ఎఫ్ఐఆర్లు ఇప్పటికీ స్టిల్ ఉన్నాయి, రన్ అవుతున్నాయి. అయితే వాళ్ళు గంజాయి తాగారు, కానిస్టేబుల్ గారి మీద దాడి చేశారు. ఇవన్నీ కానిస్టేబుల్ గారు ఆయన భార్య కూడా చెప్పారు. ఇవన్నీ పక్కన పెడదాం. వారిని కొట్టడం మీరు ఏ విధంగా చూస్తారు? కరెక్ట్ అంటారా? ఇది ప్రజాస్వామ్యంలో బహిరంగంగా అదే చెప్తాను బ్రహ్మనాయుడు గారు. ఎవరైనా ఒక ఆర్డినరీ పర్సన్, సగటు మనిషినో లేకపోతే ఇంకొకరిని ఎవరిని కూడా పోలీసు వాళ్ళు ఆ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వరండి. వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అనేది కూడా ఆలోచించాలి. వాళ్ళు ఆ రోజు గంజాయి తాగి వాళ్ళ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, రౌడీ షీటర్ల బ్యాక్గ్రౌండ్ ఉందో దానికోసం రోడ్లో చేశాడు తప్ప ప్రజలను భయప్రాంతం చేస్తున్నారు కాబట్టి ప్రజలకి భయం లేకుండా ఉండేదానికి ప్రజల మధ్యలో విధమైన దండం చేశారని మనం తీసుకోవాలి. కానీ ఒక్క నిమిషం నేను మాట్లాడచ్చు. మీరు ఎవరిని సమర్థిస్తున్నారు? మీరు ఈ రోజు గంజాయి వాళ్ళని సమర్థించడం కాదు సంపత్ రాజు గారు, పోలీసుల యొక్క చర్య తప్పు అని చెప్పడం. ఒక్క నిమిషం వినండి రమేష్ గారు, వారిని పూర్తిగా వారు ఏం చెప్తారో వారి అభిప్రాయం మనం విన్న తర్వాత ప్రసిద్ధులు మీరు. రమేష్ గారు ఒక రౌడీ షీటర్ని దండించడం తప్పంటారా, లేకపోతే